హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ పన్నీర్ కర్రీ అండి. ఎప్పుడు వెజ్లో పన్నీర్ కాదు, నాన్ వెజ్ పన్నీర్ కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. కర్రీ ఏం లేనప్పుడు దీన్ని ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈజీ ప్రాసెస్ కూడా. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. 5 వెల్లుల్లి రెమ్మలు, చిన్న అల్లం ముక్క తీసి మెత్తగా మిక్సీ పట్టేయండి. ఇప్పుడు ఇంకో పొడి అయితే రెడీ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలకి 1.5 జీలకర్ర అయితే వేసుకోవాలండి. ఇందులో 2 యాలకులు, 10 లవంగ ముక్కలు కూడా వేసుకోండి. అలాగే చిన్న సైజు దాల్చిన చెక్కను కూడా వేసేసి మెత్తగా పౌడర్ని అయితే చేసుకోండి. వాటర్ అయితే వాడకండి. వాటర్ వేయకుండానే మెత్తగా పౌడర్ని అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చి జీడిపప్పును కూడా బాగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెను అయితే తీసుకోండి. మనకి ఎన్ని గుడ్లు కావాలితే అన్ని గుడ్లను అయితే పగలగొట్టుకోవాలండి. నేనైతే 3 గుడ్లను అయితే తీసుకున్నానండి. 3 గుడ్లు కూడా పగలగొట్టేసుకున్నాను. ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అలాగే కారాన్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసేసి మొత్తం బాగా కలిసేంత వరకు కలిపేసుకోవాలండి. మొత్తం కలిసిపోవాలండి. అలా కలిపేసుకోండి. విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి, లేదంటే స్పూన్తో కలుపుకున్నా పర్లేదు. ఈలోపు ఒక గిన్నె తీసుకొని వాటర్ని అయితే వేసుకోవాలండి. ఆ వాటర్లో దీన్ని అయితే పెట్టేసుకోవాలి. పైన అయితే మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఇది ఫాస్ట్గానే ఉడికిపోతుందండి. మనం చాక్ పెట్టినప్పుడు ఏమీ అంటుకోకుండా వస్తే మనకైతే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నానండి. కావాలి అంటే చిన్న సైజులో కట్ చేసుకోండి. ఎందుకంటే కర్రీ వండేటప్పుడు అవి కొంచెం పెద్దగా అవుతాయండి. కాబట్టి చూసుకొని చిన్న సైజు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ని అయితే వేయండి. ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పన్నీర్ ముక్కను అయితే వేసేయండి. ఇవి ఒక 3 నిమిషాలు వేగితే సరిపోతుందండి. వేసిన వెంటనే అలా కొంచెం వదిలేసి తర్వాత అయితే కలుపుకోండి. ఎక్కువసేపు వేగనవసరం లేదండి. కొంచెం సేపు వేగితే సరిపోతుంది. వేగిపోయాయి అనుకున్న తర్వాత తీసేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా చూసేయండి. ఆయిల్ సరిపోతే పర్లేదండి, సరిపోకపోతే కొంచెం ఆయిల్ని అయితే వేసుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగడానికి కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలండి. బాగా వేగితేనే బాగుంటుంది ఈ కర్రీలోకి. కాబట్టి ఉల్లిపాయలు అనేవి బాగా వేగేంత వరకు వేపుకోండి. ఉల్లిపాయలు కూడా వేగాయి అనుకున్న తర్వాత ఇందులో టమాటా ముక్కలను అయితే వేసేయండి. నేను వచ్చేసి ఒక టమాటా అయితే తీసుకున్నాను. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీ స్పైసీకి తగ్గట్టు తీసుకోండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 1 టమాటా కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి 3 గుడ్లకి క్వాంటిటీ అండి. టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఇందులోనే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం అయితే వేసుకోండి. ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. అది కూడా వేగింది అనుకున్న తర్వాత మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోండి. నేను వచ్చేసి 1 స్పూన్ కారాన్ని అయితే వేసాను. కారం ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇందులోనే ముందుగా వేపు పెట్టుకున్న ఎగ్ పన్నీర్ ముక్కలను అయితే వేసేయండి. వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే వాటర్ని కూడా వేసేయాలి. మీరు కట్ చేసుకునేటప్పుడు మీకు ఏ సైజులో కావాలితే ఆ సైజులో అయితే కట్ చేసుకోండి. ఈ కర్రీలో వేసాక కొంచెం పెద్ద సైజు అవుతాయండి. ఇంతకీ ఎగ్ పన్నీర్ కట్ చేయడం చూపించలేదండి. మనం తీసుకున్న గిన్నెకి చుట్టూరు చాకుతో కదుపుకోండి. తర్వాత మనకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకొని తీసుకోవడమేనండి. చల్లారాక మాత్రమే కట్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు కట్ చేయకండి. కొంచెం నీళ్ళు మగ్గాయి అనుకున్న తర్వాత పచ్చి జీడిపప్పును అయితే వేసుకోండి. చాలా బాగుంటుందండి. అస్సలు స్కిప్ చేయొద్దు పచ్చి జీడిపప్పు.
వెంటనే ఉడికిపోతుందండి. కాబట్టి లాస్ట్లో వేసినా పర్లేదు. అలాగే ఇందాక మిక్సీ పట్టిన పౌడర్ని కూడా వేసేయండి. ఎక్కువ వేసుకోక్కర్లేదు, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎగ్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎగ్ పన్నీర్ కర్రీ అయితే రెడీ.